అందుకే యాకోబు గారు కూడా పత్రిక రాస్తూ అన్నిటికన్నా మన బాడీలో డేంజరస్ సెక్టార్ జోన్ ఏదైనా ఉందంటే ఇది ఈ టంగ్ ఉందో చూసారా, ఇదే. సాతానుగాడు బాగా ఉపయోగించుకునే దాన్నే. కాపురం నిలబడాలన్నా, ఉన్న కాపురం ఊడిపోవాలన్నా చెప్పండి, ఆ నాలుక ఆ నోరుతోనే ఉంటుంది. సంఘం బాగుండాలన్నా, ఉన్న సంఘం ముఖసెక్కలు అయిపోవాలన్నా ఆ నాలుక కుదురుకుంటేనే బాగుంటుంది. ఒక స్నేహం సరిగ్గా బలంగా ఉండాలన్నా, ఉన్న స్నేహం ఊడిపోయి ఆ స్నేహం రోడ్డు మీద పడిపోవాలన్నా ఆ మాటలే బాగుండాలి. వదరబోతులు పనికిమాలిన అందరూ తయారైపోయి సత్యానికి విరుద్ధమైన బోధ చేసి వాళ్ళు గుడ్ మార్నింగ్ చెబుతూ సంత వీధిలో 100 వచనాలు చెప్పి అలాగంట ఎలాగంట అని చెడు బోధలు చేసి ఇలాంటి బోధల చేత ప్రజల్ని మిశ్రిత జనాంగంగా మార్చేసి ఎంట ఈడ్చుకుని పోయే తోడేళ్ళు బోధ చేస్తున్నప్పుడు వాళ్ళని అస్సలు మీరు ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళని అస్సలు పిలవద్దు, వాళ్ళతో ఏ కాంటాక్ట్స్ మీకు వద్దని సీరియస్ అవుతూ రాసిన పత్రికే చెప్పండి. అదేలే చెప్పండి పత్రిక రెండో పత్రిక. ఇప్పుడు మనకు కావాల్సిన పత్రిక ఏంటి? మూడో పత్రిక. ఏంటి మూడో పత్రిక? మూడో పత్రిక ఏంటంటే సరిగ్గా బాగా వినాలి. బయట నుంచేమో సంఘానికి ఉండే ప్రమాదం ఏంటి? దుర్బోధలు. సంఘానికి బయట నుంచి ఎంత ప్రమాదం ఉందో బాగా వినాలి. సంఘానికి బయట నుంచి ఎంత ప్రమాదం ఉందో సంఘం లోపల వలన ఉన్న వ్యక్తుల వలన కూడా అంత ప్రమాదం ఉందంట. వీళ్ళు డేంజర్గా వీళ్ళు కనబడగలరు. వీళ్ళు ఏం చేస్తారంటే నైస్గా పాటలు పాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే నైస్గా వీళ్ళంటూ ఒక ఎల్డర్గా పనిచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బయటికి వీళ్ళు బయట నుంచి దుర్బోధలు చేయరు, వీళ్ళ బయట నుంచి ఏమీ చెడు మాటలు మాట్లాడరు. వీళ్ళ బయటోళ్ళు కాదు, వీడెవడు మనోడు, వీడు మనోడైన పగోడు, వీడు తెలియని ప్రమాదికారి. వీడు ఏం చేస్తాడంటే చాలా కల్ట్ని తయారు చేస్తాడట. వీడే కల్ట్ అయిన తర్వాత కొంచెం కల్ట్ బ్యాచ్ని ఫామ్ చేస్తాడట. వీడు చేసే దుర్మార్గమైన చర్యను తట్టుకోలేక బాధపడుతూ రాసిన పత్రికే చెప్పండి మూడో పత్రిక. మూడో పత్రికలో బాగా వినండి, మొండు గుర్తుపెట్టుకోండి. మూడో పత్రికలో ముగ్గురు ఉంటారు. ఏంటట? మూడో పత్రికలో ముగ్గురు ఉంటారు. మూడో పత్రిక ఎవరు కూర్చోంటే ముగ్గురిని కూర్చి రాశాడు. రెండో పత్రిక దేని గురించి రాశాడంటే దుర్బోధన గురించి రాశాడు. మొదటి పత్రిక దేనికి రాశాడంటే పరిస్థితులు, ఆ పరిస్థితులు నడిపిస్తున్న ఆ సంఘానికి ఉన్న తల్లిగారు, ఆ తల్లిగారిని ఎంకరేజ్ చేస్తూ సంఘాన్ని స్థిరపరుస్తూ ఆవిడని గౌరవించండి అని వెలగజెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాను ఈవిడ్ని హెచ్చరిస్తూ రాసిన పత్రిక మొదటి పత్రిక. ఇప్పుడు మూడో పత్రిక సంఘం లోపల ఏం జరుగుతుందో రాస్తున్నాడు. ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందో మొదటి అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా వీటిని బాగా వినాలి. రెండైపోతుంది అప్పుడే. సహోదరులు నీ గూర్చి చెప్తారంటే ముగ్గురు వ్యక్తులు మర్చిపోద్దు. మొదటి వ్యక్తి ఎవరంటే గాయు. ఎవరు? మొదటి వ్యక్తి గాయు. గాయుని గూర్చి ఎవరో యోహాను గారు కొన్ని సంగతులు చెప్పారట. ఆ ఎవరో అన్నవారు ఎవరు? ఆ ఎవరు అన్నవారు ఎవరంటే సత్యం విన్న తర్వాత కేవలం గురువుల చుట్టూ శిష్యరికం చేసి ఊడుగుని చేస్తూ ఉండిపోకుండా సత్యం వినబడిన తర్వాత ఆ సత్యాన్ని నేర్చుకున్న ఈ ఎవరైతే ఎదుగుతున్న ఈ బోధకులు ఉన్నారో వీళ్ళు సత్య సువార్తికులుగా మారిపోయి సంచారి జీవులుగా సువార్త చేస్తున్నారంట. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరోసారి. అంటే అపోస్తుల దగ్గర కొంతమంది ట్రైనింగ్లు ఉంటారుగా, ఈ ట్రైనింగ్లో ఉన్నవారు కొంతమంది వాక్యం నేర్చుకుంటారుగా. ఈ వాక్యం నేర్చుకున్నవారు ఇంక అక్కడ ఉండి పొగైగా వీళ్ళు ఏం చేస్తారంటే అలా బయటికి వెళ్ళి సువార్తలు చేస్తారు. ఎందుకంటే అపోస్తుల్ని వారు మోడల్గా తీసుకున్నారు కనుక వీళ్ళు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు ఏ విశ్వాసకైనా ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సత్యమును బట్టి సువార్త చేయడానికి సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షెల్టర్ తీసుకోరు. షెల్టర్ మీన్స్ బస చేయరు. వారు ఎవరో అన్యులు మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి సంతోషం, వాళ్ళ యొక్క ఆతిథ్యమును బట్టి సంతోషం, వాళ్ళు మనకి ఇచ్చే గౌరవం బట్టి సంతోషం. కానీ వాళ్ళ ప్రేమలో తెలియకుండా కొన్ని మనకు పెడతారు, అవి మనం తీసుకోం. వాళ్ళు మనకి నివాస స్థలం ఇవ్వడానికి వాళ్ళకు పూజా గదులు, ప్రార్థనా గదులు ఉంటాయి. ఆ పక్కనే మనకు మంచం వేస్తారు. ఇక్కడ ఉండండి బ్రదర్ నైట్ అని.
మనం ఉండలేము, ఉండకూడదు. అయ్యో అలా ప్రేమించిన వారిని మనం తృణీకరించకూడదంటే నడుతున్నాం. ప్రేమను తృణీకరించట్లేదు. చెప్పండి, వాళ్ళ నమ్మకాలు, ఫెయిత్ ఉన్న చూసారా, వాళ్ళ ఏరియాస్లోకి, వాళ్ళ సెక్టార్లోకి, ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆ జోన్లోకి మనం వెళ్ళకూడదు, ఉండకూడదు. అందుకే సత్యమర్థమైన వారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. అవసరమైతే ఆకలి దప్పులు తుండిపోయి కడుపులు చేతబట్టుకుని ప్రాణాలు పోవడానికైనా సిద్ధపడతామే తప్ప, దేవుణ్ణి నమ్మని వాడు మా దగ్గరకు వచ్చి మీ విశ్వాసాలు మీవే, మా విశ్వాసాలు మావే, మీ నమ్మకాలు మీవే, మా నమ్మకాలు మావే, ఇక మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం, కానీ మా ఇంటికి రండి అంటే మాత్రం చెప్పండి, మేము రామంటారు. లేదు బ్రదర్, మేము మీతో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఓకే, మీ ఫంక్షన్లు మేము గౌరవిస్తాం, మీ ఆతిథ్యాన్ని మేము గౌరవిస్తాం, మీతో మేము ఉంటాం, కానీ కొన్ని విషయాలు మాకున్నాయి, బేషరత్తుగా చెప్తున్నాం, అందులో మేము చేతులు గలపంగాక కలం. మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఎంతకంత భోజనం కావాలి, నివాసం కావాలి. ఎవరున్నారా బా అని తిరుగుతున్నప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఏరియా కన్నా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. ఆ ఏరియాలో మంచి సువార్తను ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వండి. మీరు పొరపాటున దుర్బోధన నమ్మే కొంతమంది ఉన్నారు, జెహోవా విట్నెస్లన్నీ. వాళ్ళ ఇంటికి కానీ పోయారు అనుకోండి, నీ విట్నెస్ మారిపోతుంది, నీ ఫిట్నెస్ పోతుంది. కొంతమంది ఉన్నారు, మీకు ఏదో బాధ సాధకాలు మీరు చెప్పుకున్న తర్వాత వాళ్ళు మన దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు నమ్మే నమ్మకాలు ఉంటాయి. అయ్యో మీకు అలా జరిగిందా, మాకు కూడా ఇలాగే జరిగిందండి, గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మీకు ఎలా జరుగుతున్నప్పుడు అయ్యో ఒక మాట అయినా చెప్పలేదంటే ఏం చెప్పుకుంటామండి అంటే, ఓ పని చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి, పని అవుద్దండి. కానీ అంటే మరి మా దేవుడు అర్థం చేసుకుంటాడు అన్నాను, కానీ నువ్వేం చెప్తావు అంతేనంటారంటే ఇంక అంతే, ఇంకిద్దరు కలిసి పప్పు తినేసి వెళ్ళిపోతారు, ఇంకంతే. అందుకే వెళుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. బైబిల్ పెట్టిన రూల్స్ ఏంటంటే, నేను ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో బంధురెక్క ఉండాలి, ఇవి ఖచ్చితంగా నువ్వు పాటించాలి. పాటించకపోతే నీ ఆత్మీయ జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు నిర్ణయించుకున్నారట ఎక్కడికి వెళ్దాం ఏంటన్నప్పుడు, ఆ ఏరియాలో మంచి వ్యక్తి ఉన్నాడట, ఆయన పేరు చెప్పండి, గాయు. మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, మీరు దయచేసి అక్కడిక్కడ తిరగొద్దు. మీరు సువార్త చేయడానికి ఈ ఏరియాకి వచ్చారని నేను విన్నాను, మీరు సువార్త కొరకు నిలబడిన సత్య సంబంధాలని నేను విన్నాను. ఇదిగో మా ఇంటికి రండి, నేను భోజనం పెడతాను, మా ఇంటికి రండి, నేను ఇస్తాను, మా ఇంటికి రండి, నేను పరిచర్య చేస్తాను. సత్యం చెప్తున్న మీలాంటి వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే, నేను సత్యం చెప్పకపోయినా సత్యం చెప్తున్న నీకు నేను గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చాను కనుక నేను కూడా సత్యం చెప్పినట్టే, కాబట్టి మా ఇంటికి రండి అని ఈ సువార్త చేస్తున్న ఈ గుంపుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? గాయు. ఆ గాయు చేసిన పరిచర్య వర్ధిల్లిపోయిందట. ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తుంది. ఎందుకంటే నీకున్న మంచి మనసును చూసినప్పుడు నీలాంటి ఉండాలని ఇంకా ప్రార్థన చేస్తాను. నువ్వు అవసరం, నువ్వు సత్యమునకు అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏం చెప్పారట? పప్పు బాగుండారండి అని చెప్పలేదట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వడియాలు ఉంటాయి ఎండాలు, ఇంట్లో వడియాలంటే వడియాలేనండి అనలేదంట. లాస్ట్లో ఆమ్లెట్ వేసాడండి, బలేసాడండి దాసు అనలేదట. అది మా వాడు బాగా వేస్తాడు ఆమ్లెట్లు అక్కడ. ఇలాంటివి ఏం చెప్పలేదట. నేను అడుగుతున్నాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంది కర్రీస్ కోసం కాదు, రైస్ కోసం కాదు, లేదా వాళ్ళ ఏరియాలో ఉన్న రోటీస్ కోసం కాదు. వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆయన సత్యవంతుడని మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడు బాగా వినండి, ఒకడి ఇంటికి నేను పిలిచిన తర్వాత, వాడి నీకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, వాడి ఇంట్లో కలువ మెతుకులు తిన్న తర్వాత, అతను గూర్చి నువ్వు సత్యవంతుడు అతన్ని నిన్ను ఆహ్వానించిన తర్వాత, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత మిగిలిన సంఘానికి అతన్ని గూర్చి నువ్వేం చెప్పాలి? ఆయన ఆత్మీయ విషయాలు చెప్పాలి, ఆయన సత్య సంబంధమైన జీవితాన్ని గురించి చెప్పాలి. కానీ నువ్వేం చెప్తావు? సోదిగడవి ఏం చెప్తావు చెప్పు. సత్యముల గురించి చెప్పండి, చెత్త అంతా చెప్తావు. వాళ్ళు టీవీ ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? ఎవరిని పెట్టుకుంటారు అక్కడ? వాళ్ళ ఇంట్లో పప్పు వేసి తినే వాళ్ళని కృతజ్ఞత ఉందా నీకు?
నువ్వు దారంట తిరిగే సంచారి జీవిగా ఉన్నావని నిన్ను పిలిచి నీకు ఆతిథ్యం ఇచ్చి నీ పరిచయలోకి నేను చల్లనీళ్ళు ఇస్తే ఆ ఇంటి దగ్గర 4 రోజులుండి మళ్ళీ నువ్వు బయటకు వచ్చి నువ్వు చెప్తున్న సోది కబుర్లు ఏంటి చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద లోపాలు కదా, ఆ పెద్ద లోపాల కింద నువ్వు చూపిస్తావంటే నిన్నేమనాలరా? ఇక్కడ మనం 3వ వచనాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎదుట వ్యక్తుల్లో నువ్వు చూడాల్సింది వాళ్ళ సత్ప్రవర్తన, సత్య సంబంధమైన వాళ్ళ జీవితం ఎలా ఉందో వాటిని గూర్చి పైన ఉన్న సీనియర్కి చెప్పాల్సింది పోయి నువ్వు ఎదుటి వ్యక్తిని గూర్చి ఏం చెబుతున్నావు? వాళ్ళ వాక్యపు స్థాయి, వాళ్ళ రక్షణ అనుభవం, వాళ్ళ పరిచర్య జీవితం, వాళ్ళు ప్రేమించిన విధానం నీ కళ్ళు కనబడుతున్నాయి, నీ కళ్ళు పోయాయా? పిలిచిన వాడి మీదే సాడీలు చెప్పేవాళ్ళు లేరండి. అసలు నేను పిలకండి ఆ సంత రోజులు లేస్తే బాగుండు, నేను నీ సంత బుద్ధులు బాగోలేదు ఇంక ఇంటికి వచ్చి ఇలాంటివన్నీ నేను అక్కడ వదిలేస్తే బాగుండు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెత్తంతా మాట్లాడుతున్నావు. ఈరోజు సంఘంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? గృహకూడికని మనం పిలుస్తారు, గృహకూడికి మనం వెళ్తాం. ఆ గృహకూడికి వెళ్ళిన తర్వాత గృహకూడికలో వాళ్ళ ఇంటి కూర్చి, వాళ్ళ కుటుంబాన్ని కూర్చి, వాళ్ళ బాధ సాధకాలు కూర్చి ప్రార్థన చేసి రావాలి. కానీ గృహకూడికి వెళ్ళి ఏం మాట్లాడతాం? ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుసా? సోఫాలు మళ్ళీ మురుగ్గా ఉన్నాయి. మరి ఉసిగైపోయి వచ్చేటప్పుడు నీకు సోఫాల కోసం ఎందుకు, వాళ్ళ బెడ్షీట్ల కోసం ఎందుకు? నీకు అంత మురుగుంటే నువ్వు అంత భారభరితమైన శుభ్రత కలిగిన వీర వనితవి, వీర నారికి మొగుడివి అయితే అని అడుగుతున్నాను. మీ ఇద్దరికి మీకు అంత శుభ్రత ఉంటే మీరే ఉతికేసి వచ్చేసి, లేకపోతే ఒక మాట వాళ్ళకి చెప్పకపోయారా? ఏమని చెప్పారు? బ్రదర్ ఇంకా శుద్ధంగా ఉంది, రేపు పొద్దున ఎవరైనా వస్తారో కొంచెం బాగాలేదు, కొంచెం నీట్గా ఉండని చెప్పొచ్చు కదా. నువ్వు ఈ భారం ఉన్నప్పుడు వాళ్ళకే చెప్పొచ్చుగా, నువ్వు బయటకు పోయి చెప్తుందంటే నేనేమనాలి? నేను అడుగుతున్నాను. మెచ్యూరిటీ లెవెల్స్ లేదంటారు వీళ్ళకి. మెచ్యూర్ అవ్వలేదు వీళ్ళకి, మెచ్యూర్ లేదు, మెచ్యూర్ ఫంక్షన్ లేదు వీళ్ళకి. వీళ్ళు అవ్వలేదు. ఆ మెచ్యూరిటీ, ఆత్మీయ మెచ్యూరిటీ రావాలి. అందుకంటున్నాడు, నీ గూర్చి చెప్పారయ్యా వచ్చిన వారు మంచి వ్యక్తులు, నువ్వు మంచోడు అని చెప్పారు, నీ యొక్క ఆత్మీయ విషయాలు మాట్లాడారు, నువ్వు చూసిన విధానం మాట్లాడారు, నీ ప్రవర్తన, నీ సత్యము, నీ వాక్యపు భారము, నీ స్థానము, నీ యొక్క ముందు చర్య, భవిష్యత్తును కూర్చున్న నిర్ణయాలు, సహోదరుడికి గిన్నెడు చల్లీలు ఇస్తే ఆయన రాజ్యంలో నువ్వు ఆయన్ని మర్చిపోడన్న భారభరితమైన నీ మనస్సును వాళ్ళు చూసారు, నాకు చెప్పారు. అవి విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకో చెప్పనా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట వాటికంటే నాకు ఎక్కువైన సంతోషమే ఉంది. ఎస్, నేను నాటిన విత్తనాల్లో ఒక విత్తనం నువ్వు, గాయు నువ్వు. నేను వేసిన విత్తనాల్లో ఒక విత్తనం నువ్వు. ఈరోజు ఫలించావు, మహావృక్షమయ్యావు, ఆ ఫలములు చూపిస్తున్నావు. నీ గూర్చి ఇతరులు వచ్చి ఇలా చెబుతుంటే నా బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగాడు అన్నప్పుడు నాకు ఎంతకన్నా ఆనందమే ఏం కావాలి? ఒక సేవకునిగా, ఒక అపోస్తుడికి ఎంతకన్నా నాకేం కావాలి? నా కుమారుడు, నా సహోదరుడు, నేను చెప్పిన సత్యంలో ఎదిగినవాడు. ఇతరులు వచ్చి మీ తాళీకంట గాయి ఎంత బాగా చూశాడండి, ఆయన సత్యము, ఆయన వాక్యపు ధీరి ఆయన చూస్తున్నప్పుడు ఎంత బాగుందని నీ గూర్చి వాళ్ళు మాట్లాడుతుంటే నా మనసు పులకించిపోయింది. వాళ్ళు నీ గూర్చి చెడ్డ మాటలు మాట్లాడలేదు, వారు నీ గురించి ఎక్కడ ఎద్దేవా చేయలేదు. వాళ్ళు వచ్చి మంచి విషయాలు డిస్కషన్ చేస్తున్నారు. సత్య సంబంధులు కనుక సత్యమే మాట్లాడారు. ఎందుకన్నా ఏం కావాలి? నీ నుంచి ధనం వద్దు, నీ నుంచి పేరు వద్దు, నీ నుంచి నాకు ఏమీ వద్దు, నీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే సత్యం పట్టుకుని ఏలాడుతున్నావు చూసావా, అది చాలు. నా జీవితంలో నేను సక్సెస్ అయినట్టే. ఇప్పుడు చెప్తున్నాను, ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా, బోధకులుగా, సేవకులుగా, ఇక్కడే మీకు బోధిస్తున్న సువార్థికులుగా మాకు గొప్ప బహుమానం ఏంటి చెప్పనా? మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యాన్ని పట్టుకుని మీరు జీవించడమే మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమానం. అంతకుమించి ఇంకేమీ లేదు. మీ బంగారం వద్దు, మీ వజ్రం వద్దు, మీ ప్లాటినం వద్దు, మీరు వద్దు, మీ అవారాలు వద్దు, మీ అకౌంట్లో ఎంత ఉందో కూడా మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరండి, అది మాకు వినబడాలి. ఏమని వినబడాలి? వాళ్ళు ఆ ఫంక్షన్కి రారండి, అది గుళ్ళో అంటగా రారన్నారు. ఎందుకు రారంటే వాళ్ళు రానన్నారండి, వాళ్ళు సంఘానికి వెళ్తారండి, ఇలాంటివి మనం వినాలి. గుళ్ళో భోజనానికి వెళ్ళిపోయారంటగా సుధాకర్ గారి ఫ్యామిలీ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. రారండి. ఎవరి గురించి మీ గురించి విన్నప్పుడు కొన్ని ఫంక్షన్లకు ఇన్వాల్వ్ అవ్వరండి. ఇది విన్నప్పుడు వాళ్ళు మాకు చెప్తారు, ఎవరైనా చెప్తున్నప్పుడు ఎస్ రారు వాళ్ళు. ఎందుకంటే మా సంఘ సభ్యులు వాళ్ళ సత్య సంబంధం. యోహాను చాలా సంతోషపడిపోతున్నాడట. నీ గూర్చి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో. కిందికి, నా ప్రియుడా
వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా. వాళ్ళు నీ తాలిక కాదు, నా తాలిక కాదు, మనకు సంబంధం లేదు, అసలు మన ఏరియా కాదు, మన అడ్రస్ కాదు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇక్కడ కాదు, వాళ్ళు అక్కడోళ్ళు వస్తే మన సంఘ విశ్వాసిని చూసినట్టుగానే చూసావు నువ్వు. ఇది కదా ఒక సగటు క్రైస్తవుడికి కావాల్సింది. వాళ్ళని ఏ ప్రశ్నలు నువ్వు అడగలేదు, కేవలం వాళ్ళు సత్యం బోధిస్తున్నారని మురిసిపోయి ఇంత బాగా వాళ్ళకి పరిచర్య చేశావే, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మంచి పరిచర్య చేసావు, ఆతిథ్యం ఇచ్చావు. వాళ్ళు వచ్చి పోతూ ఇదిగో నన్ను టచ్ చేసుకుని వెళుతూ పెద్ద అయిన యోహాన్ గారు మీ తాలిక అంటగా ఎంత బాగా చూశారండి, ఎంత మంచి విశ్వాసాలు మీరు తయారు చేశారన్నప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. 5వ వచనంలో వారిని ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారట. ఇప్పుడు చెప్పండి, గాయిని పొగిడేస్తున్నారట సంఘానికి వచ్చి. ఒకవేళ సాక్ష్యాలు ఈవెంట్ జరిగిందో, మరి ఏం జరిగిందో, లేదా లంచ్ టైంలో డిస్కషన్ జరిగిందో, సంఘం అంతా కూర్చున్నప్పుడు చెప్పండి మీ అనుభవాలు ఏంటని ఆ పెద్దలో మిగిలిన వారు అడిగినప్పుడు ఆ పెద్దలందరికీ వివరిస్తున్నారట. గాయి అని ఒక ఏరియాలో ఆ అబ్బాయి ఉన్నాడండి, మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుని, కనీసం ఆయనకి మాకు పరిచయం లేవండి, కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన పెట్టే భోజనం కానీ, ప్రేమ కానీ, స్నానానికి నీళ్ళు కానీ, మమ్మల్ని సాగనింపిన విధానం కానీ, ఆ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధానం కానీ మేము చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయామండి. ఇలాంటి వ్యక్తుల్ని మీరు నాటినందుకు అపోస్తులుగా మీకు మేము సలాం కొడుతున్నామని ఆయన గూర్చి అక్కడ పొగుడుతున్నప్పుడు సంఘంలో ఈయన గూర్చి సాక్ష్యం చెప్తుంటే అపోస్తుల్లో పెద్ద ఆయన మురిసిపోతున్నాడంట. నేను అడుగుతున్నాను, మన సంఘం మన గూర్చి సాక్ష్యం ఇచ్చేంత గొప్ప ప్రేమను మనం వెలువరించాలి. వెలువరిస్తావా? వెలువరించమ్మా. నువ్వు మంచి ఫంక్షన్ చేసుకుంటే ఇరుగు పొరుగు ఎల్లమ్మనే, పక్కింటి పొల్లమ్మనే, చుట్టం పట్టం వీళ్ళని పిలుస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి చెప్పనా? నీ సంఘ విశ్వాసులకు వెళ్ళాలి. నీ ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళదు. ఎవరికి వెళ్తా చెప్పు? బావలు, బామ్మర్దులు, మామయ్యలు, చుట్టం పట్టం వీళ్ళందరికీ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కాల్ చేస్తాం ఎవరికి? సంఘానికి. చేసి వాళ్ళు రాకపోతే తిరిగేసి మళ్ళీ సంఘాన్ని అంటాం. ఏమంటాం చెప్పిన? చెప్పేమండి, రాకపోతే ఏం చేస్తాం? నీ బంద చెప్పావు. ఆ చుట్టం పట్టం చెప్పడానికి కారు వేసుకెళ్ళిపోయావు, కార్డు పెట్టుకుని. ఇలా చెప్పడానికి కనీసం ఇంటికి వచ్చావా? వాట్సాప్లో పెట్టారట మెసేజ్, రండే మర్చిపోకండి అని. డీపీ ఆడతావు, నీది కంగారు అడకు. నువ్వు వాట్సాప్లో చెప్పినట్టున్నారు, కనీసం వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి నువ్వు? అరే రేపు పొద్దున చస్తే నీతో పాటు ఉండేది ఏళ్ళే. ఈ కక్క ముక్క డొక్క తిన వాళ్ళు ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున చస్తే నీ పక్కన కూర్చున్నారే వేళ్ళే రేపు పొద్దున నీతో ఉండేది. నీ కడ వరకు గోతులో మట్టేసేది వెళ్ళే, రేపు పొద్దున్న వీళ్ళకు కూడా చనిపోతే నీ ఆత్మతో పాటు సహవాసం చేసేది వెళ్ళే. నువ్వు వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటి చెప్పిన? వాట్సాప్లో పెట్టావా మెసేజ్? చెప్తారు. నేను అడుగుతున్నాను, రేపు పొద్దున్న వీళ్ళందరూ నిలబడి మన సంఘంలో పలానా వ్యక్తి పలానా ఊర్లో మాకు ఎలా చేశాడని వీళ్ళ సంఘంలో చెబుతారు లేదో నాకు తెలియదు, కానీ సహవాసం కలిగిన తేజోవాసుల స్వాస్థ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని ఎదుట ఎవరెవరు ఏం చేస్తారో సగటు విశ్వాసి చెప్పడానుకుంటున్నారా? పలానా టైంలో దేవా వాడు నన్ను చాలా గాయం చేశాడు, పలానా టైంలో దేవా వీడు నాకు చాలా పరిచయం చేశారు, పలానా టైంలో ఈ అబ్బాయి నన్ను చాలా ఎద్దేవ చేశాడు. ఇవన్నీ ఆ రోజు డిస్కషన్ జరగవనుకుంటున్నారా? సంఘంలో చెప్తే పర్లేదు, ఇక్కడ సరి చేసేసుకోవచ్చు, కానీ తేజోవాసుల సహవాసం ఆ రోజు ఆ మీటింగ్లో చెప్తే ఏమైపోతావు? భోజనం టైం అని తెలుసు, ఆ టయానికి ఆ ఏరియాకి ఆ కుర్రోడు వచ్చి వెళ్తున్నప్పుడు కూడా కనీసం భోజనం చేయరా అని కూడా నీ నోటంట మాట రాలేదంటే నిన్ను ఏమనాలి రా అబ్బాయి అని దేవుడు అడగడనుకుంటున్నారా? అరే వర్షాన్ని తడిసొచ్చు, ఈ తడి బట్టలతో ఏమెళ్తావు, ఈ బట్టలు మార్చుకొని కనీసం వాళ్ళని అడగలేకపోతున్నావంటే నిన్నేమనాలి? నేను అడుగుతున్నా, ఒక భోజనం పెట్టే మనసు రాదు, ఒక బట్ట మార్చే మనసు రాదు, ఈ రాత్రి ఏం బయలుదేరతారు, ఈ నైట్ ఎక్కడ ఉండిపోండి అన్న మనసు రాదు. నేను అడుగుతున్నాను, రేపొద్దున దేవుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవడం అనుకుంటున్నారా? భోజనం లేకుండా మీ చుట్టాలు కనుక భోజనం టైంకి మీ ఇంటికి వచ్చినాక మీరు ఏమంటారు చెప్పండి? అబ్బబ్బబ్బే తినకండి వెళ్ళడానికి చెప్పండి. వండేసింది చెల్లికి అదే పని. వండేసిన చెల్లి, అమ్మ మీ చెల్లి అసలు ఊరుకోదు, మీ చెల్లితో నేను పల్లెంటారా బాబు తినే చెల్లి. మీ చెల్లి నేను అడుగుతున్నాను, మీ చెల్లి ఈడొచ్చినందుకు తెగ వండేసిందే, ఇదే చెల్లి విశ్వాసులు వస్తే ఎందుకు వండదో? సారు కూడా ఎడతలేదు. ఏది మీ పరిచర్య? ఏది విశ్వాసుల పట్ల మీ భారం? ఏది? వీటిని నోట్ చేస్తారా? వీటిని దేవుని బిడ్డలు నోట్ చేస్తారా? వీటిని సాక్షాత్తు దేవుడు దీన్ని అండర్లైన్ చేసుకుంటాడంటే ఎస్, అండర్లైన్ చేసుకుంటాడు. నీకు కావాల్సిన వారు వస్తే బిర్యానీ తెప్పించి పెడతావే, కనీసం విశ్వాసం వచ్చినప్పుడు కానీ ఉప్మా పెట్టావా? ఉప్మా ఆ టమాటో ఉప్మాని పెట్టావా?
ఏంటి జేమ్స్ గారు ఎలాంటి ప్రసంగం చేస్తున్నారు, రేపు వచ్చినప్పుడు మంచి ఫుడ్ ఎట్టమని కాదు, గుర్తుపెట్టుకుని మీరు ఎట్టనే ఎట్టకపోయినా మేము డైట్లో ఉన్నాం, మేము తిన్నాం, మాకేమొద్దు మీ ఫుడ్. నేను అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను, యోహాన్ గారు నోట్ చేస్తున్నారంటే ఏమని నోట్ చేస్తున్నారు చూడండి. సహాయం చేసావయ్యా, నిన్ను బట్టి అందరికీ చెప్తున్నారయ్యా, సంఘం అందరి ఎదుట గాయి యోహాన్ గారు తాళీకంట ఎంత బాగా చూసారని, నిన్ను పొగుడుతుంటే నన్ను పొగుడుతున్నట్టు అనిపిస్తుంది, నిన్ను హెచ్చిస్తుంటే నన్ను హెచ్చిస్తున్నట్టు అనిపిస్తుంది, నిన్ను ఆకాశానికి ఎత్తుతుంటే నన్ను ఆకాశానికి ఎత్తినట్టు ఉంది. సంఘం ఎదుట నీ కూర్చి చెప్తుంటే నా మనసు పులకించిపోతుంది. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారికి సాగనంపిన ఎడల నీవు యుక్తముగా ఉండును. వాళ్ళ అన్యజనుల వల్ల ఏం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సువార్త కొరకు పడి చచ్చిపోయే మనుషులు వాళ్ళు. ఆ పాయింట్ వాళ్ళు బయటికి చెప్పలేరు, కానీ అది నువ్వు నోట్ చేస్తావు, స్ట్రైక్ చేస్తావు, వాళ్ళని పట్టుకున్నావు, తీసుకొచ్చావు, షెల్టర్ ఇచ్చావు, కూర్చోబెట్టావు, మంచిగా సాగనంపావు, దగ్గరుండి పంపించావు. ఎందుకంటే దేవుని పిల్లలకు చేస్తే సాక్షాత్తు చెప్పండి దేవునికే చేసినట్టు. నువ్వు అగ్గగ్గలాడిపోయి అల్లల్లాడిపోయి నీ ఎదుటి వాళ్ళు చుట్టాలు వస్తే నువ్వు ఎంత ఇంపార్టెంట్ చేస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ దేవుని పిల్లలు సువార్తల మీద తిరిగే వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తే, మళ్ళీ చెప్తున్నాను ఒక సహోదరుడిగా, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు ఎంత సున్నితంగా రాయించాడంటే, అరే వాళ్ళకి గిన్నె నీళ్ళు ఇస్తేనే మర్చిపోను అన్నాడంటే, వాడికి మంచి అన్నం పెడితే మర్చిపోతాడా? వాడిని గౌరవిస్తే మర్చిపోతాడా? మీ బెడ్రూముల్లో మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించి మాట్లాడినప్పుడు దేవుడు మర్చిపోతాడు. ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు, దేన్ని బట్టి ఇస్తున్నారు? వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లను గౌరవిస్తున్నారా? దేన్ని బట్టి గౌరవిస్తున్నారు? వాళ్ళు డిఎస్పీలను గౌరవిస్తున్నారా? దేన్ని బట్టి గౌరవిస్తున్నారు? ఒకటే పాయింట్, వాళ్ళు సువార్త చేస్తూ సువార్త కోసం బతుకుతారు. ఆ పాయింట్ మీద వాళ్ళని గౌరవిస్తున్నారు. ఆ పాయింట్ మీద వాళ్ళని గౌరవించినప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా? మీ రెక్కల కష్టాన్ని ఆస్వాదిస్తాడు, మీ బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తాడు, మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే మీరు వారికి ఇచ్చారు కనుక మీకు చెప్పండి దేవుడు ఇస్తాడు. ఇది ఒక లింకు కిందకి చెప్తున్నాడు. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తు ఏంటంటే, కిందకి వారు అన్యజనుల వలన ఏమి తీసుకోక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా వారిని సాగనంపిన నీవు యుక్తిగా ఉండు. కిందకి అంటున్నాడు, మనం సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసువో కాదో మొదటి కొలత ఏంటో చెప్పనా? ఇలాంటి వారికి సహాయం చేస్తావు. విశ్వాస కాని వాడు ఏం చేయడు చెప్పండి? సహాయం చేయడు. నువ్వు విశ్వాసం అనడానికి మొదటి పాయింట్ ఏంటంటే, సువార్త కొరకు తిరుగుతున్న వాళ్ళని చాలా ప్రేమిస్తావు, సువార్త కొరకు బ్రతుకుతున్న వారికి చాలా పరిచర్య చేస్తావు, సువార్త కొరకు తిరుగుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోగులు నువ్వు కనుక్కుంటావు, వాళ్ళ విషయంలో నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటావు. ఇలాంటి పని నువ్వు చేస్తే నువ్వు విశ్వాసం అనడానికి ఒక గుర్తు. వాళ్ళంటి పనుల మీద తిరుగుతున్న వారిని నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు విశ్వాసం అనడానికి గుర్తు. ప్రార్థనలో సువార్తలో తిరుగుతున్న వారికి వాళ్ళ అలసట కలిగి ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు నీకు రాకపోతే నువ్వు విశ్వాసం కాదు, అవిశ్వాసం అని గుర్తు. అందుకే యోహాన్ గారు అంటున్నారు, నువ్వు విశ్వాసమే, అందుకే నువ్వు చేసావు. అన్యజనుల వల్ల ఏమి తీసుకోలేరు. అందుకే సంచార జీవులుగా ఉన్న వారిని, తిరుగుతున్న వారి అవసరాల కొరకు నువ్వే అర్థం చేసుకుని వాళ్ళని ఇంటర్నెట్ చేసుకుని దేవునికి తగినట్టుగా నువ్వు వారికి మర్యాద చేసావంటే నువ్వు ఎవరికి గౌరవం తెచ్చావో తెలుసా? దేవునికి గౌరవం తెచ్చావు. దేవా, ఇలాంటి బిడ్డను మా కొరకు పంపించావని నిన్ను చూసినప్పుడల్లా ఎవరిని స్తుతిస్తారు? దేవుని స్తుతిస్తారు. గాయు, నిన్ను బట్టి దేవుని ప్రైజ్ చేస్తున్నారయ్యా, నిన్ను బట్టి దేవుని పొగుడుతున్నారయ్యా, నీ పరిచర్ని బట్టి దేవుని పొగుడుతున్నారా. అంతే కదండి. ఆ టైంకి భోజనం లేక, వసతులు లేక, అవసరాలు తీరకున్న వారికి సడన్గా ఒక విశ్వాసం వచ్చి, బ్రదర్ నేను ఉన్నాను మా ఇంటికి రండి అనగానే మనం టక్కుమని ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవా, నువ్వు పంపితే వచ్చినవాడు, నువ్వు పంపితే వచ్చినవాడు కనుక ఎంత ప్రేమ మాకు చూపిస్తున్నాడు. ముఖ్యం ఏంటో తెలియదు, ముఖం ఏంటో తెలియదు, మేమెవరమో తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ కేవలం వాక్యం చెప్తున్నాను, మమ్మల్ని ఎంతలా మమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే నువ్వు పంపిస్తే వచ్చినవాడు. నాకు అర్థమవుతుంది ప్రభు. కొన్ని ఏరియాస్కి సువార్తకి వెళ్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చాలా పెద్ద సొసైటీలో పెద్ద ఎంప్లాయీస్. మన ఏరియాకు కూడా మన సంఘాలకు వస్తుంటారు అప్పుడప్పుడు చాలామంది. సొసైటీలో పేరున్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు మన సంఘానికి. ఆ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే గౌరవం చూసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు పెద్ద ఆఫీసర్లు,
ఆఫీసులో మనం వాళ్ళ ఇంటికి వెళ్తే లేచి నిలబడుతుంటారు. నాకు ఆశ్చర్యం వస్తుంది, మీరు లేస్తారు ఎందుకు సార్ కూర్చోండి అంటే, లేదు సార్ నేను సార్ అవ్వచ్చు కానీ మీరు మాకు సార్ అన్నప్పుడు నాకు సిగ్గేసి నవ్వాలో తినాలో అర్థం అవ్వదు, నాకు ఆ ముద్ద దిగదు. ఎందుకంటే వాళ్ళంత గౌరవం ఇవ్వడానికి వాళ్ళ సొసైటీలో చాలా ఉన్నతమైన అధికారులు, వాళ్ళు మనకంత వెయిట్ ఎందుకు ఇస్తున్నారంటే మనం గొప్పలు అని కాదు, మనం మేధావులు అని కాదు, మనం ఏదో అందగాళ్ళం అని కాదు, మనం బలవంతులు అని కాదు. దేని మీద ఇస్తున్నారు చెప్పండి? సత్యం చెప్పే సువార్థికుల మీద. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, దేవా ఎంత ఆనర్ చేస్తున్నాం ప్రభు మమ్మల్ని, ఈ పనికి రాని పల్లెటూరు వాళ్ళని, ఎన్నిక లేని మమ్మల్ని ఇలాంటి అధికార ఇళ్లల్లో కూర్చోబెట్టి వాళ్ళ మా ఎదుట చేతులు కట్టుకుని నిలబడడం ఏంటి? మాకు ఆశ్చర్యం వేస్తున్న ప్రభు అని. మనం ఎవరిని ప్రయత్నం చేస్తాను చెప్పండి? దేవుణ్ణి. ఇలా నువ్వే పంపించావు మా దగ్గరికి. యోహాను కూడా అదే అంటున్నాడు, నువ్వు దేవునికి తగినట్టుగా నువ్వు చేసావు సువార్త, నువ్వు దేవునికి తగినట్టుగా చేసావు. అందుకే యోహాను మాట్లాడుతూ, నాయన నీ విషయాల గురించి నేను విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయినా, ఎంత ఆనందం కలిగిందో, ఎంత ఆనందం కలిగిందో. సత్యానికి తగినట్టుగా నువ్వు నడుస్తూ మనం సత్యానికి సహాయకులు మగినట్లు అట్టి వారికి ఉపచార చేయబద్దులమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, సత్యానికి సహకరించడం అంటే ఏంటి చెప్పండి? సహాయం చేయడం అంటే సత్యానికి. రాత్రి మీటింగ్ జరిగింది, నేను చెప్తున్నాను వాక్యం, నేను వాక్యం చెప్తున్నప్పుడు నా సత్య సంబంధమైన బోధలో నీకు పాలు పంపులు ఉండాలంటే డయాస్ పై నేనుంటే డయాస్ కింద చాలా వర్కులు ఉంటాయి. ఆ వర్కుల్లో నువ్వు సహకరిస్తే ఎవరికి సహాయం చేసినట్టు తెలుసా? సత్యానికే సపోర్ట్ ఇచ్చినట్టు. లేదు నేను తెలసొక్క వేసి తిరుగుతాను, ఇలాంటి గ్రౌండ్ వర్కులు చేయను, అంతా మన క్లాసిక్ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంటే ఎమ్మెల్యేకి నీకు అసెంబ్లీలో ఉన్న స్థానం సంఘంలో ఉండదు, గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, వారం రోజుల నుంచి పని జరుగుతుంది, వచ్చిన వాళ్ళు కొందరు ఎగ్గొట్టిన వాళ్ళు కొందరు అన్నది ఎవరు అన్నది నాకు తెలియదు, దేవుడు తెలుసు. రాత్రి అంత బాగు చేస్తున్నాడు, మిరాకిల్ కదండి. ఇక్కడ వర్షం, అక్కడ వర్షం, ఇక్కడ వర్షం, ఈ సెంటర్లో వర్షం, కళ్యాణ మండపం పక్కన వర్షం, ఇక్కడ వర్షం, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ అక్కడ వర్షం, ఇక్కడ వర్షం, ఎంత వర్షం, అంతా వర్షం. ఇశ్రాయేలు మీద మేఘం దిగినట్టు ఇక్కడ మాత్రం పొడిబారిన మేఘం అన్నమాట. ఈ మిరాకిల్ ఈవెంట్లో నీకు పాలు పంపులు ఉన్నాయా, ఎమ్మెల్యే గారిలాగా తిరిగావా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? తిన్న కంచం దీవు, కనీసం సహకరించు, అక్కడ వంట వార్త కనీసం వడ్డించే దగ్గర ఉన్నావా, జేబులో సెలెక్ట్ తిరిగావని అడగడా దేవుడు? సత్యానికి సహాయం చేయడం అంటే నేను వాక్యం చెప్పినప్పుడు వెంటనే రెఫరెన్స్ తీసి చదవడం కాదు, గుర్తుపెట్టుకో. సత్యానికి సహాయం చేయడం అంటే జేబులో చేయలేట్టు తిరగడం కాదు. పని ఉంది ఇక్కడ. ఆ తుప్పలు కొడతావో, బరకాలు తీస్తావో, ఆ డయాస్ అలంకరిస్తావో, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం ఒక ఎండలో పడి తిరుగుతావు, వచ్చేపోయి వాళ్ళ అడ్రస్లు కొనుక్కొని ఇలా వెళ్ళండి, ఇలా రండి, మీకు ఏమన్నా ఇబ్బంది అయితే మేము దింపుతామని ఇలాంటివి ఏమన్నా వాకప్ చేస్తావా? సత్యానికి సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఒకటి చెప్పేవాడు ఉంటే వాడు వెనకాల, అన్నా మీరు చెప్పండి, మిగిలిన వర్కులు మేము చూసుకుంటాం అంటే, అన్నా నువ్వు రాకపోతే మేము ఏం చేయమంటే, నువ్వు ఎవడ నువ్వు సపోర్ట్ కూడా కాదు, గాలి తీసేసేవాడు నువ్వు. నేను అడుగుతున్నాను, నువ్వు మీరు చేయండి, మీ పని మీరు చేయండి, ఈ పనులని మేము చూసుకుంటాం, మీరు అక్కడ ఉండండి. ఇవ్వగలవా సపోర్టు? పరిగెట్టేవాడికి భుజం తట్టి మేము ఉన్నాం, వెనక తిరిగి చూడకు, నువ్వు పరిగెట్టి మేము చూసుకుంటాం అన్నవాడు ఉంటే వాడు రన్నింగ్ ట్రాక్ ఇంకా బాగుంటుందా బాగోదు చెప్పండి? నువ్వు పరిగెట్టుకు, మేము కూడా పరిగెట్టలేకపోతున్నాం, ఇంకెందుకలా మమ్మల్ని ఎలా పరిగెట్టేస్తావు? మాకు పొట్ల కాడ పెరిగిపోయి అంటే ఇంక నువ్వు పరిగెట్టవా అని పరిగెట్టనివ్వు. ఇంకా మీటింగ్ అంటావు, నువ్వు ఏం మాకు కనబడవు కనీసం ఇది అన్నారనుకోండి, ఇంక అంతే, ఇంక గాలిపోయినట్టే. నీకు ఈ ఒక్క మీటింగే చెప్పండి, మనకు తెల్లారితే మీటింగ్, అన్ని మీటింగ్స్ నడుతున్నాను. అన్నా లేదు సహోదరులారా, మీరు ఈ పని మీద ఉండండి, మేము ఈ పనుల మీద ఉంటామని ఎప్పుడైతే గాయు లాంటి స్టాండింగ్ తీసుకునే మనుషులు సంఘంలో ఉంటారో, ఇలాంటి ఈవెంట్ నడుతున్నాను, వర్షాభావం ఉంటేనే, ఇంత ఒత్తిడి ఉంటేనే, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటేనే ఎంతమంది వచ్చారో రాత్రి. ఈవెంట్స్ కంటిన్యూ మనం చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఈవెంట్స్ కంటిన్యూ చేస్తే కాకినాడలో ఉన్న క్రిస్టియానిటీ ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటుందో కూర్చొని చెప్పండి. అలా కూర్చోవాలంటే టీం వర్క్ ఉండాలో అదే చెప్పండి. అలా కూర్చోవాలంటే ఎవరి పని వాళ్ళ బాధ్యతగా చేయాలో అదే చెప్పండి. గాయి లాంటి వారు మళ్ళీ పుట్టాలో అదే చెప్పండి. గాయి లాంటి వారు స్టాండింగ్ తీసుకుంటే కానీ ఇలాంటి కార్యాలు జరుగుతాయి చెప్పండి. అందుకే యథార్థంగా కష్టపడడం, మనలో ఎవరు సోమరు లేరు కానీ ఆ విషయం నాకు తెలుసు, కష్టపడతారు, పని చేసే కొద్ది ఉత్సాహంగా చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని పని అనగానే అన్నీ మానుకొని, కూలి పనులు కూడా మానుకొని చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే రాత్రి ఈవెంట్ నిస్వార్థంగా చేసిన కనుకే ప్రకృతిని కూడా దేవుడు మనకి చెప్పండి అనుకూలంగా మలిచేశారు. అందుకే యోహాను
పర్టికులర్గా విషయం రాస్తున్నాడు. సత్యం చెప్పండి, సత్యం చెప్పే వాళ్ళకి సహకరించండి. సత్యం చెప్పేవారికి ధన సహాయం చేస్తారో, దేహ సహాయం చేస్తారో, చేతి సహాయం చేస్తారో, మీ కష్టము మీ నాలెడ్జ్ ఏది ఇస్తారో, ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇంకా బాగా సువార్తని చెప్పండి. విస్తరింపజేస్తూ తిరుగుతూ సంచరిస్తారు. ఆ సత్యం చెబుతున్న వాళ్ళ యొక్క జీవితంలో సహకరిస్తున్న మీకు కూడా చెప్పండి, పాలు భాగస్తుల్ని దేవుడు చేస్తాడు.